నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్యం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. మర్రిపాలెంకి 1 కిలోమీటర్ అవతలగా సింహాచలం రూట్లో ఉందా బంగ్లా. చుట్టూ ఎటు చూసిన తోట పచ్చిక. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ వాతావరణం సహజంగానే. ఇక తుఫాన్లో ఆ బంగ్లా వర్ష ఋతువులో చిక్కిన కోయిలలా విసిరేసినట్లు కనిపిస్తుంది. తుషార తండ్రి శ్రీనివాసరావు కాంట్రాక్టర్. ఎల్లమ్మ తోటలో ఉన్న 70mm థియేటర్ అతనిదే. జిల్లాలోని మేజర్ సివిల్ వర్క్స్ అన్నీ దాదాపు అతను టేకప్ చేసినవే. డబ్బుతో పాటు పరపతిని పెంచుకున్న అతనికి ఒక్కగానొక్క కూతురు తుషార. సహజంగా డబ్బు ఎక్కువై పిల్లలు తక్కువ ఉంటే ఆ పిల్లలకు జరగని వైభోగము, దొరకని స్వేచ్ఛ ఉండదు. తుషారకు ఆ ఇంట్లో ఏ ఆంక్షలు లేవు. తల్లి పద్మావతి ఏదైనా ఆడ మనసుతో అడ్డం చెప్పబోయినా శ్రీనివాసరావు ఊరుకోడు. జీవితం చాలా చిన్నది, దాన్ని లేనిపోయిన చట్టాల్లో బిగించి కుదించే ప్రయత్నం చేయకు. మనకు డబ్బు ఉంది, ఉన్నది ఒక్కగానొక్క కూతురు. దాని మనస్తత్వం నచ్చిన వాడికే ఇచ్చి చేస్తాను. తాళి పేరుతో తాడు వేసి బంధించేవాడిని కాదు అనేవాడు నిక్కచ్చిగా. తుషార చదువులో కూడా బ్రిలియంట్, అల్లరిలో స్టేట్ ఫస్ట్. అలాంటి తుషారను స్పోర్టివ్ నేచర్ ఉన్న యువకుడు ధీరజ్ ప్రేమించడంలో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. తుషార మనసు నిండా కోటి ఆలోచనలు చెలరేగుతున్నాయి. నిన్న రాత్రి అనగా స్టేషన్కి ఫోన్ చేసింది. ఇప్పటి వరకు ధీరజ్ రాలేదు. అసలు అతనికి మెసేజ్ అందిందా? అంది కూడా తను జోక్ చేస్తున్నానని అలక్ష్యం చేస్తున్నాడా? ఎన్నాళ్ళు తను ఇలా నటిస్తూ భరించటం, ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించినా పచ్చి నెత్తురు తాగే ఈ పరమ కర్కోటకుని ఇంట్లో పెట్టుకున్నందుకు గుండె దడగానే ఉంది. తనకు తెలియకుండానే తమాషాకి ఝంఝామారుతంగాడు తనను చుట్టబెట్టేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు నిజంగానే వీడు తన ఇంట్లో ఉన్నాడని చెప్పినా నమ్మడు ధీరజ్. ఒకవేళ ధీరజ్ వచ్చినా వీడు చంపేయటానికి కూడా వెనుకాడడు. రావద్దని చెప్పడానికి ఎదురుగా ఉన్న ఫోన్లో మాట్లాడటానికి వీల్లేదు. కార్డ్లెస్ ఫోను భయపడి ఫ్లష్లో పడేసింది. ఒకవేళ ధీరజ్ వస్తే జరగబోయే దారుణాన్ని ముందుగానే ఊహించి వణికిపోయింది ఆమె లేత మనసు. పాడు పోలీసు ఉద్యోగం, పెళ్లి కాగానే రిజైన్ చేయించి బిజినెస్ పెట్టించాలి అనుకుంది. కానీ అంతవరకు ఆ పైన ఊహించలేకపోతుంది. ఎలాగో ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకొని, బ్రదర్, తమ నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటి అంది చిన్నగా నవ్వుతూ. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండలేవా అన్నాడు అతను విసుగ్గా. 3 రోజుల తుఫాను వల్ల బయట ప్రపంచంతో సంబంధం లేక బోర్ కొట్టి చస్తున్నా. మా మమ్మీ డాడీ వాళ్ళు తిరుపతిలో చిక్కుబడిపోయారు. పోనీ మా లవర్ గారిని రమ్మంటే ఆయన రాడు. ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్గా బడాయి అంది తుషార వెక్కిరింపుగా. అతను చివరి మాట విని ఉలిక్కిపడ్డాడు. ఆమె వైపు కఠినంగా చూస్తూ, నువ్వు చెప్తున్నది నిజమేనా అన్నాడు. నీతో ఎందుకు అబద్ధం చెప్పాలి అంది తుషార అమాయకంగా. అయితే అతను ఇక్కడికి ఏ క్షణమైనా రావచ్చా అనుమానంగా అడిగాడు. రావాలనేగా చూస్తున్నాను అంది. అంటే నన్ను పట్టివ్వాలనేగా నీ ప్లాన్? అతను లేచి నిలబడి కరగ్గా అడిగాడు. నువ్వు అనేది ఏమిటి బ్రదర్ అంది అమాయకంగా. నీ లవర్ పోలీస్ ఆఫీసర్, నేను క్రిమినల్ని, జరిగేదేమిటి? నిన్ను పట్టుకుంటాడనా? లేదు, వస్తే వాడు నా చేతుల్లో చస్తాడని బుల్లెట్లా దూసుకొచ్చింది అతని జవాబు. తుషార్ ఈసారి నిజంగానే త్రుళ్ళిపడింది. నువ్వు అంత పని చేస్తావా బ్రదర్ అంది అమాయకంగా. ఈ విషయంలో ఏం సందేహం లేదు. తుషార్ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి అప్రయత్నంగా. నువ్వు అసలు ఎందుకు అందరినీ అనవసరంగా చంపుతున్నావు? నీకు మంచి పర్సనాలిటీ ఉంది, ప్రయత్నిస్తే ఒక గొప్ప హీరో అవుతావు. ఆ ప్రయత్నం నుండే వస్తున్నాను అన్నాడు అతను కరుగ్గా. ఏం, నీ పర్సనాలిటీ నచ్చలేదా? అవునులే, ఎవరింటి పెంపుడు కుక్కని వాళ్ళు యాక్ట్ చేయిస్తున్నారు, నీకేం ఛాన్స్ ఇస్తారు పాపము అంది తుషార జాలిగా. అది కాదు, ఓ డైరెక్టర్ని చంపి వస్తున్నాను చెప్పాడు. మై గాడ్! తుషార ఎగిరి సోఫాలో కాళ్ళు ముడుచు కూర్చుంది. నన్ను అనవసర ప్రసంగంలో పెట్టకు. ఇక్కడైనా 2 రోజులు ప్రశాంతంగా దాక్కోవచ్చు అనుకున్నాను. వాడు ఎప్పుడు వస్తాడో చెప్పు అన్నాడు కోపంగా. అతను ఎప్పుడు వస్తాడో నాకేం తెలుసు? 3 రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. నీ మూలంగా వాళ్ళు అసలు నిద్రపోతున్నారా అంది. అతను గదిలో 4 వైపులా దేనికోసమో వెతుకుతున్నట్లు కనిపించాడు. ఎదురుగా గులాబీ పూలతో అందంగా వాటంగా కనిపించింది ఒక ఫ్లవర్ వాస్. అతని కళ్ళు మెరిశాయి. చాలా బాగుంది అన్నాడు. నీకు ఆర్టిస్టిక్ టేస్ట్ ఉందే, మా డాడీ హాంకాంగ్ నుండి తెచ్చారు, అందులో పూలు కూడా అంది తుషార. ఇలాతే
తుషార గబగబా సోఫాలో నుండి లేచి వ్యాజ్ తెచ్చి అతనికి చేతికిచ్చింది. అతను అందులోని పూలను పీకి అవతల పడేసి వ్యాజ్ తిరగేసి పట్టుకుని వాడు రాగానే చెప్పు అన్నాడు కఠినంగా. తుషార నివ్వెరపోయి చూసింది అతని వైపు. ఆ వెంటనే చేతులు జోడించి నువ్వు అతను నిజంగానే చంపేస్తావా అంది ఏడుపు గొంతుతో. నాకు ఇది కొత్తేం కాదు, వాడితో ఇది నాకు 7వ హత్య అవుతుంది. తుషార కంటి నీళ్లు చెంపల మీదకు జారాయి. అంత పని చెయ్యకు బ్రదర్, నేను నిన్ను దాస్తాను, ఆ బెడ్రూమ్లో పడుకో, నేను అతను వస్తే మేడ మీదకు తీసుకువెళ్ళి మాట్లాడి పంపేస్తాను అంది బ్రతిమాలుతూ. అతను కళ్ళు చిట్లించి చూశాడు ఒక క్షణం. ఆ పైన ఏమనుకున్నాడో లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు మూశాడు. ప్రణయ ఉలిక్కి పడినట్లుగా లేచి కూర్చుని చుట్టూ చూసింది. ఎదురుగా గోడకున్న గడియారం శబ్దం తప్ప మరేమీ లేదు. అయినా ఏదో భయం, ఆందోళన. ఎందుకో ఆమెకి తెలియటం లేదు. హేమంత్ లేనందువల్ల. అతను ఎన్నోసార్లు అవుట్డోర్ షూటింగ్కు యూనిట్తో వెళ్ళటం మామూలే. తనెప్పుడూ అతన్ని ఫాలో కాలేదు. అతనితో వెళ్లాలన్న ఇష్టం మనసులో ఉన్న ఒకప్పుడు తను జూనియర్ ఆర్టిస్ట్గా వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగింది. అది మనసులో పెట్టుకుని యూనిట్లో తనను అవహేళన చేస్తారేమోనన్న అనుమానంతో వెళ్ళలేకపోతుంది. ప్రస్తుతం మంచి హోదాలో భర్త అనురాగంతో సుఖంగా ఉన్న గతంలోని చేదు అనుభవాలు తననింకా న్యూనతాభావంతోనే బ్రతికేటట్లు చేస్తున్నాయి. ఏదో అశాంతి, ఎవరి మీదో దేని మీదో కోపం. జవాబు దొరకని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, సమాధానం లేదు కదా అని ఆ ప్రశ్నలను తీసి పారేయలేక సతమతం అవుతోంది మనసు. ప్రణయ వేదనగా చుట్టూ చూసింది. తనను భయపెట్టే వస్తువేది ఆ గదిలో లేదు. తనిష్టపడి పెయింట్ చేసుకున్న నీలపు రంగు గదిగోడలు బెడ్లైట్ కాంతిలో నున్నగా, అందంగా, మబ్బు తొనకల్లా మెరుస్తున్నాయి. క్రింద పరిచిన పీకాక్ బ్లూ కలర్ తివాచీ మీద ఉన్న పూల తీగలు తెల్లగా మెరుస్తున్నాయి. బెడ్ మీద పరిచిన వెల్వెట్ దుప్పటి మెత్తగా, హేమంత్ స్పర్శ అంత సున్నితంగా లేకపోయినప్పటికీ హాయిగానే ఉంది. భయపడాల్సిందేమీ కనిపించలేదు ప్రణయ్కి. ఆమె మెల్లిగా లేచి జగ్గులోని నీళ్లు గ్లాసులకు వంపుకుని తాగి పక్క దగ్గరగా వచ్చింది. తిరిగి పడుకోబోతూ ఉండగా ఫోను కెవ్వును ఏడ్చినట్లు రింగ్ అయింది. ఉలిక్కిపడి చూసింది ఫోను వైపు. ఫోన్ మామూలుగానే మోగింది. భయమంతా తన మనసులోనే ఉంది. ప్రణయ ధైర్యం తెచ్చుకుని రిసీవర్ని ఎత్తపోయి ఏదో సందేహం వచ్చినట్లు ఆగిపోయింది. ఇంత రాత్రప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? ఒకవేళ హేమంత్ ఏమో. ఆ ఊహ రాగానే ఉత్సాహంగా రిసీవర్ని అందుకుంది. పాపా! ఆ గొంతు వినగానే వికారంగా అయింది ప్రణయ మొహం. జవాబు చెప్పకుండా అలాగే ఉండిపోయింది. పాపా, నువ్వు మాట్లాడవని తెలుసు, నువ్వు మాట్లాడొద్దు కూడా, నేను చెప్పింది వింటే చాలు అన్నాడు నాగేంద్ర నవ్వుతూ. నువ్వేం చెప్పనక్కర్లేదు అంది ప్రణయ విసురుగా. ఈరోజు ఇంత అర్ధరాత్రి ఈ మహానగరంలో నీ మేలు కోరి నిద్రపోకుండా ఆలోచించేవాడిని నేను ఒక్కడే. సరదాగా ఓ మాట అంటే బిగుసుకుపోతావు. అవతల నీ మీద పకడ్బందీగా వల బిగుసుకుంటూ ఉంటే గ్రహించలేవు అన్నాడు నిష్ఠూరంగా. ఇప్పుడు నాకొచ్చిన ప్రమాదం ఏంటి అంది ప్రణయ కోపంగా. కోపం తెచ్చుకోక పాపా, ఫోన్ పక్కకు పెట్టి ఒకసారి హాల్లోకి వెళ్ళి ఎడం చేతి వైపు ఉన్న గ్లాస్ విండో కేసు చూడు, తెలుస్తుంది అన్నాడు. ఏముంది అక్కడ? వెళ్ళి చూడు పాపా. ప్రణయ రిసీవర్ని హుక్కు మీద పెట్టి హాలు గుమ్మం వైపు చూసింది. హాల్ అంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. ఈ నాగేంద్ర తన డబ్బులతో తాగి తననే భయపెడుతున్నాడా? ఇంత అర్ధరాత్రి తన హాల్లో ఏం జరుగుతుందో అతనేలా గ్రహించగలడు? నాగేంద్ర తన బలహీనతను, భయాన్ని, ఒంటరితనాన్ని ఎక్స్ప్లైట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తను భయపడకూడదు. భయపడి అతను చెప్పినట్లల్లా ఆడకూడదు. తనకు తానే ధైర్యం చెప్పుకుని తిరిగి పడుకోబోయింది. దబ్బుని ఏదో పడిన చప్పుడు. ఉలిక్కిపడి అలాగే నిలబడిపోయింది కాసేపు. ఏదో తెలియని భయం ఒంట్లో రక్తాన్నంతా చల్లబరిచి మెల్లిగా గుండెల్లోకి పాకసాగింది. ఎంత కాదని సరిపుచ్చుకున్నా ఆ అర్ధరాత్రి తనకు తెలియకుండా తన ఇంట్లో తన మీద ఏదో కుట్ర జరుగుతోందనే భ్రాంతి మనసును పట్టి పీడించసాగింది. ఆమె ఇక తనను తాను నిలవరించుకోలేకపోయింది. భయాందోళనలు ఒక పక్క, ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత మరో పక్క సమాన స్థాయిలో మనసును డోలలూపుతూ ఉంటే ఆమె మెత్తగా కార్పెట్ మీద పిల్లిలా అడుగులేస్తూ హాలు గుమ్మానికి ఒకే ఒక అడుగు ముందుకేసి హాల్లోకి దృష్టి సారించింది. హాల్లో ఎక్కడ వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. మనిషి అలికిడి లేదు. బయట ఏ కొబ్బరి చెట్టు నుండైనా కాయ రాలిపడి ఉండొచ్చు. ప్రణయ తనకు తాను ధైర్యం చెప్పుకుని వెనుతిరగబోతూ ఉండగా అప్పుడు కనిపించింది ఆ దృశ్యం. ఆమె గుండె జల్లుమంది. శరీరం అంతా హిమపాతం సోకినట్లు నిలువున వణికింది. గ్లాస్ విండో అవతల రెండు ఆకారాలు మాట్లాడుకుంటున్నట్లు నీడలు.
ప్రణయ కెవ్వున అరవబోయింది, కానీ ఆ అరుపు గొంతులో నుంచి బయటపడే ధైర్యం చేయలేక తిరిగి గొంతులోకే జారిపోయింది. ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడుతున్నా ఆ ఆకారాన్ని పోల్చుకోవటానికి ప్రయత్నించాయి. ఒక నీడ స్త్రీది సందేహం లేదు, మరొకటి నిస్సందేహంగా పురుషుడే. ఎవరింత అర్ధరాత్రి తన ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటున్నది? ప్రణయకు చటుక్కున అలివేలు గుర్తొచ్చింది. అవును, అలివేలు ఎక్కడ పడుకుంది? ఆమె గబగబా భయాన్ని త్రోసిపుచ్చి హాలు ముందు గదిలోకి వచ్చి తొంగి చూసింది. అలివేలు పక్క ఖాళీగా ఉంది. ఆమె గుండె జల్లుమంది. మెల్లిగా అడుగులేస్తూ తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు అవతల పక్క గడియ వేసింది. ప్రణయ వణికిపోతూ ఇంచుమించు పరిగెత్తినట్లు తన గదిలోకి వచ్చి పడింది. వెంటనే తలుపు గడియ వేసి అలాగే నిలబడిపోయింది. ఆమె శరీరం అంతా చెమటలు ధారాల రూపంలో కిందికి జారుతున్నాయి. ఏసీ పనిచేస్తూనే ఉంది. ఆ చీకట్లో ఆ గదిలో ప్రణయ ఈసారి బయటకే ఏడ్చేసింది. జీవితం చాలా విచిత్రమైంది. అదెప్పుడు ఎవరెవరిని నిర్దాక్షిణ్యంగా విడదీస్తుందో, మరెవరిని కదమ్మల్లా కలుపుతుందో తెలియదు. అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్న నాడే తండ్రిని, ఊహ తెలిసే నాటికే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు తను. కసురుకుంటూ విసురుకుంటూ అడ్డమైన పని జీతం లేకుండా చేయించుకుని విసిరేసిన ముష్టితో మనసు చంపుకుని చదువుకున్నాడు. తను ఒక గొప్ప వ్యక్తి కావాలని ఆశించిన వ్యక్తులు లేరు, తన తెలివితేటల్ని చూసి ముచ్చటపడిన వాళ్ళు లేరు. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, నిజం చెప్పాలంటే అది కలలాంటి జ్ఞాపకం ఇంకా తన మనసులో పదిలంగా అందమైన తైలవర్ణపు చిత్రంలా భద్రంగా ఉంది. అమ్మ, ఆమె రూపం చాలా అస్పష్టంగా ఉన్న అందంగా ఉన్నట్లే జ్ఞాపకం. జారు ముడితో, వీడని చిరునవ్వుతో, గులాబీ రంగు నేత చీర కట్టుకుని తనని ఒడిలో కూర్చోబెట్టుకుని కథ చెప్తూ ఉంటే ఎదురుగా ఎర్ర టోపీ పెట్టుకుని అంతకంటే ఎర్రటి కళ్ళతో ఉన్న వ్యక్తిని చూసి అమ్మో బూచాడని తను అమ్మ కొంగులో తలదాచుకున్నప్పుడు అమ్మ కొంగులాగి నవ్వుతూ, చా బూచాడు కాదు, బూచాళ్లను పట్టుకునే ఆఫీసరు, నువ్వు కూడా అలాగే అవ్వాలి అన్నట్టు ఎక్కడో మనసులోని అట్టడుగు పొరల కింద పదిలంగా దాగి ఉన్న జ్ఞాపకం. అదే తనను పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టేలా చేసింది. ప్రేమరాహిత్యంతోనే తన 25 ఏళ్ల జీవితం నడిచింది. దోసిళ్లతో అమృతాన్ని జుర్రేవాడికి అవతలి వాడి దాహం గురించి అర్థం కానట్లు మన అని చెప్పుకోవటానికి నలుగురున్న వాళ్ళెవరూ తన ఒంటరితనం గురించి, తన బాధ గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. తను ఆశించను లేదు. అలా జీవితపు వరవడిలో కొట్టుకుపోతున్న తనకి మహర్షి దంపతుల అనురాగం అరుదైన వరంలా ఒక పెన్నిదిలా లభించింది. ఆయన చూపించిన ఆప్యాయుత అనురాగాలని తన జీవితం పొడుగున నెమరు వేసుకున్నా చాలు, బ్రతుకంతా పండుగలా బ్రతికేయచ్చును. ధీరజ్ కళ్ళు ఆ దృశ్యాన్ని తలుచుకుని వర్షించసాగాయి. అతను బాహ్య స్మృతి తెచ్చుకుని జీపుని ఎడం వైపు మళ్లించాడు. దూరంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ కనిపిస్తోంది. వర్షంలో లోపల దీపం మసగ్గా వెలుగుతూ కనిపిస్తోంది. జీపు స్టేషన్ దగ్గర ఆగి, వెంకటస్వామి అన్నాడు గట్టిగా. సార్. వెంకటస్వామి సెల్యూట్ చేస్తూ వర్షంలోనే పరిగెత్తుకొచ్చాడు బయటికి. ఇంటికి వెళ్ళలేదా నువ్వు? లేదు సార్, ఇంటికన్నా గుడి పదిలమని ఇక్కడే డ్యూటీ లేకపోయినా తొంగుండిపోయాను సార్ అన్నాడు. మరి మీ ఆవిడ? అది కాలేజా ఉన్న మడిసి సార్, ఆ జంజామారుతం లాంటి నలుగురికి జవాబు చెప్పుద్ది అన్నాడు. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. కేసులు ఏమన్నా రిజిస్టర్ అయ్యాయా? ఏమవుతాయి సార్, తుఫాన్ ఒకటి, దానికి తోడు ఆ జంజామారుతం గడి దెబ్బకి లోకల్ గుండాలంతా లోనే తొంగిడిపోయారు సార్ అన్నాడు. సరే, నేను వస్తాను. ధీరజ్ జీప్ స్టార్ట్ చేసి రివర్స్ చేస్తూ పోలీస్ స్టేషన్ వైపు ఆప్యాయంగా చూసుకున్నాడు. రేపటి నుండి తన లీవ్ అమల్లోకి వస్తుంది. లీవ్ పెడితే తనకు ట్రాన్స్ఫర్ తప్పదు. మళ్ళీ ఎక్కడో తనకి రుణం. జీపు వెళ్ళిపోబోతూ ఉండగా వెంకటస్వామి సార్ అంటూ మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఎందుకయ్యా వర్షంలో అలా తడుస్తావు అన్నాడు ధీరజ్ క్లచ్ నొక్కి బ్రేక్ వేస్తూ. అమ్మాయి గారు మళ్ళీ ఫోన్ చేశారండి. ఏంటి సంగతి? అదే, ఎన్నిసార్లు ఆ జంజా మారుతంగాడు అక్కడ ఉన్నాడని రిపోర్ట్ ఇచ్చినా ఎవరూ యాక్షన్ తీసుకోవటం లేదుట. ఈసారి ఎకాఎకి ఎస్పీ గారికి రిపోర్ట్ ఇస్తారని ఎగిరిపడ్డారండి చెప్పాడు. ధీరజ్ వస్తున్న నవ్వును ఆపుకొని, సర్లే అంతేనా అన్నాడు. అంతేనండి, మీ బుల్లెట్ కూడా అక్కడే ఉందని వెంటనే రమ్మని గుసగుసగా చెప్పారండి. అమ్మాయి గారిది గొప్ప యాక్టింగులేండి అంటూ నవ్వాడు వెంకటస్వామి. బుల్లెట్ మాట వినగానే ధీరజ్ భృకుటి ముడిపడింది. తుషారకు బుల్లెట్ పోయిన సంగతి కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఖాళీగా కూర్చుని టీవీలో ప్రకటనలన్నీ కంఠస్థం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదో నాటకం, మిస్చివస్ గర్ల్ అనుకున్నాడు విసుగుతో కూడిన నవ్వుతో.
పాపం తన కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ జంఝామార్తం కేసు లేకపోతే వెళ్ళేవాడే. బాగా డిసప్పాయింట్ అయి ఉంటుంది. రేపైనా వెళ్ళాలి అనుకున్నాడు తుషారని తలుచుకుని జాలిపడుతూ. వెంటనే రమ్మని గుసగుసగా చెప్పారండి. వెంకటస్వామి మాట అతనికి అకస్మాత్తుగా ఏదో అనుమానాన్ని రేకెత్తించింది. తుషార గుసగుసగా మాట్లాడటమా? నెవర్. నిజంగా ఆ జంఝామార్తంగాడు అక్కడే ఉన్నాడా? ధీరజ్కు శరీరం అంతా గగురు పొడిచింది. వెంటనే యాక్సిలేటర్ని బలంగా నొక్కాడు. జీపు శరవేగంగా తుషార్ ఇంటికి అరఫర్లాంగ్ దూరంలో ఆగింది. అతను రెయిన్ కోట్ వేసుకుని టార్చ్ లైట్ ఆధారంతో మెల్లిగా గేటు తీసుకుని లోపలికి ప్రవేశించాడు. టేబుల్ మీద మోచయిని దిండుగా చేసుకుని మోగన్నుగా పడుకున్న తుషార అతని అడుగుల చప్పుడుకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ధీరజ్ను చూడగానే ఆమెలో ఆనందం దుఃఖం పోటీ పడి బయటకొచ్చే ప్రయత్నం చేశాయి. ధీరజ్ చిన్నగా నవ్వి అలక అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ధీరజ్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ రారా అని తెగ ఫోన్లు చేసి అటు టెలిఫోన్ డిపార్ట్మెంట్ని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని అదరగొట్టేశావు, ఏమిటి కాదా అన్నాడు. తుషార మొహం వెంటనే పాలిపోయింది. ధీరజ్ వచ్చాడన్న సంతోషంలో తాత్కాలికంగా అతని ఉనికిని మర్చిపోయినా ఆ పేరు వినగానే జరగపోయేది గుర్తొచ్చి నిలువున వణికింది. ఏయ్, ఎందుకు అలా ఉన్నావు? ధీరజ్ అనుమానంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆహా, ఏం లేదు, కొద్దిగా జ్వరం అంది గాబరాగా. టెంపరేచర్ లేదుగా? మెడ మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు. ఇది మలేరియాలా ఉంది, కాసేపు వస్తుంది కాసేపు పోతుంది అంది నవ్వటానికి ప్రయత్నిస్తూ. సరే, నాకు బాగా ఆకలిస్తుంది, ఏమన్నా పెడతావా తినటానికి? జ్వరమని నాకు కూడా పచ్చం పెడతావా? ధీరజ్ అక్కడ సోఫాలో చతికిలు పడుతూ అన్నాడు. తుషార గబుక్కుని అతను చేయి పట్టుకుని ఆపి, ఇక్కడ కాదు, పైన తిందాం, పైన బాగుంటుంది అంది. ఈ వర్షంలోనా? పైన అంటే ఓపెన్ టెర్రస్ మీద కాదు, పైన హాల్లో. ఈ వర్షంలో కూర్చుని చూస్తే దూరంగా సింహాచలం కొండ, తూర్పు కనుమలు భలే గమ్మత్తుగా కనిపిస్తాయి అంది. ధీరజ్ భుజాలెగరేసి ఆమెను అనుసరించాడు. హాల్లో అతన్ని కేను ఉయ్యాల్లో కూర్చోబెట్టి 1 మినిట్ నీకు బ్రహ్మాండమైన భోజనం తెస్తాను అంటూ వెనుతిరగబోతున్న తుషార్ చేతిని పట్టుకుని లాగాడు. ఆమె అతని గుండె మీద చటుక్కున వాలిపోయింది. ఏంటి మంచు బొమ్మ ఇంత వేడిగా ఉంది అన్నాడు ధీరజ్ గుసగుసగా ఆమె చెవిలో. అతని శ్వాస ఆమె చెవిలో గిలిగింతలు పెడుతోంది. మనసుకి శరీరానికి ఆ స్పర్శ హాయిని కలిగిస్తూ ఉంటే బాహ్య స్మృతిని కోల్పోయి అతని శరీరానికి అంటుకుపోయింది తుషార. ఆమె కళ్ళు బరువెక్కి మూసుకుపోవటం గమనించాడు అతను. తుషారా, నేను 1 నెల రోజులు సెలవు మీద ఊరు వెళ్తున్నాను చెప్పాడు. ఎందుకు? అదంతా ఈ జంఝామార్తం గడి చలవా. మా ఎస్పీ గారి మనస్తత్వం చాలా విచిత్రంగా మారిపోయింది. ఆయన నన్ను కొడుకు కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు. ఆ రాజన్న కుటుంబాన్ని అతను మర్డర్ చేయడంతో చాలా అప్సెట్ అయ్యారు. నన్ను ఈ కేసులో ఇరుక్కోవద్దని బలవంతంగా సెలవు పెట్టించారు. నిజానికి ఇది నాకు చాలా అవమానకరమైన విషయం, కానీ పెద్ద ఆయన మాట కాదనలేకపోయాను. కానీ ఆ పప్పుని అంత నిర్దాక్షిణ్యంగా చంపిన ఆ కిరాతకుణ్ణి స్వయంగా నేనే పట్టుకోవాలి, వాణ్ణి ఉరికమ్మం ఎక్కించాలి. ధీరు అంటూ అతను నోరు మూసేసింది తుషార ఆందోళనగా. ధీరజ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి భయపడ్డావా అన్నాడు. తుషార అతని గుండెలకు ఆనుకుని, వద్దు ధీరజ్, ఆ సంగతులేం మాట్లాడొద్దు అంది ఏడుస్తూ. అతను ఆమె చుబుకం పట్టుకొని తలెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ, నిజంగా ఆడపిల్లవనిపించావు, ఇంత పిరికితనం అనుకోలేదు డార్లింగ్. ఇంతసేపు జంఝామార్తం ఎక్కడే ఉన్నాడని. ధీరు, దయచేసి ఆ పేరు ఎత్తద్దు. మీ ఎస్పీ సార్ చెప్పినట్లు వెంటనే మీ ఊరు వెళ్ళిపో ప్లీజ్ అంది చేతులు జోడించి. ధీరజ్ ఆమె వైపు అనుమానంగా చూశాడు. వెంటనే అంటే? ఇప్పుడే, ఈ క్షణమే ప్లీజ్ అంది తుషార కన్నీళ్లతో. నీకు పిచ్చి పట్టిందా? ఆ జంఝామార్తో నాకు వ్యక్తిగతమైన శత్రువు కాదే. ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ను వదిలేసి నన్నే ఏదో చేస్తాడని మీరంతా ఎందుకు అనుకుంటున్నారు? ఒంటరిగా కూర్చుని నీకు పిచ్చెక్కినట్టుంది. నేను ఊరు వెళ్తానంటే వద్దంటావు అనుకున్నాను, నువ్వే ఇలా అన్నాడు కోపంగా. తుషార్ అతన్ని గట్టిగా కావలించుకుని, నాకేదో భయంగా ఉంది ధీరు అంది వేదనగా. ఏం భయం లేదు, నేనున్నానుగా అతడు ఆమె వీపు తట్టుతూ అన్నాడు. ఆమె కొద్దిగా ధైర్యం తెచ్చుకునే లోపున కింద దబ్బునేదో పడ్డ శబ్దమైంది. ఏమిటో శబ్దం? పిల్లి, నేను చూసొస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, భోజనం తెస్తాను అంటూ గాబరాగా కిందికి పరిగెత్తుతున్న ఆమె వైపు సాలోచనగా చూశాడు ధీరజ్. తుషార కిందికి వెళ్ళగానే లేచి నిలబడి చుట్టూ పరిశీలనగా చూశాడు ధీరజ్.
తుషార ప్రవర్తన అతనికి ఈరోజు చాలా వింతగా అనిపిస్తోంది. ఆమె ఏదో దాస్తుంది అనిపించసాగింది ఆలోచిస్తూ ఉంటే. మెల్లగా బాల్కనీ రైలింగ్ పట్టుకుని నిలబడి చూశాడు. చీకటి వర్షం కలిసి ఏమీ కనిపించడం లేదు. అతను మెల్లిగా టార్చ్ లైట్ వెలిగించి తోటంతా తిప్పాడు. లైటు గుండ్రంగా తిరుగుతూ ఉంటే చటుక్కుని ఏదో మెరిసినట్లయింది. అతను అనుమానంగా లైటు అటువైపు తిప్పాడు. ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. పనస చెట్టు పక్కన క్రోటన్స్ మొక్కల గుబురు వెనక తన బుల్లెట్ దొంగలా దాక్కుని ఉంది. అతను తెల్లబోయాడు. నిమిషాల మీద అతని మెదడు చురుగ్గా పనిచేసాగింది. అంటే జంజామారుతం ఇక్కడే, ఈ ఇంట్లోనే దాక్కుని ఉన్నాడనమాట. మై గుడ్నెస్, ఈ విషయం తెలిసే తుషార్ తనను వెళ్ళిపోమ్మంటున్నది అనుకున్నాడు. అతను తుషార్ వచ్చే లోపున మెల్లగా గదులన్నీ వెతికేశాడు. అప్పుడు స్ఫురించింది అతనికి తుషార్ తనను బలవంతంగా పైకి తీసుకొచ్చిన వైనం. అంటే తప్పనిసరిగా వాడు కింద పోర్షన్లోనే ఉండుంటాడు. ధీరజ్ వెంటనే పిస్టల్ని తీసి పట్టుకుని 2 మెట్లకు ఒకటి చొప్పున కిందకు దిగొచ్చాడు. స్టెయిర్ కేస్ రైలింగ్ను ఆనుకుని మెల్లగా గోడ వైపు జరుగుతూ కళ్ళను అతివేగంగా అన్ని వైపులకు తిప్పుతూ అడుగులేస్తున్నాడు అతను. ట్రేలో అన్నం కూరలు పెట్టుకుని వంటగదిలోంచి హాల్లోకి వచ్చింది తుషార. ధీరజ్ అతివేగంగా కిందకు వంగి చీకట్లో నక్కి కూర్చున్నాడు. తుషార అతన్ని ఆశ్చర్యచకితుడిని చేస్తూ హాలుకు ఎడం వైపున మూసి ఉన్న గది దగ్గర నిలబడి తలుపు తట్టింది. తలుపు వెంటనే తెరుచుకుంది. తుషార లోపలికి వెళ్ళగానే అతను తలుపు పక్కకు చిన్న జంప్ చేసి ఊరగా నిలబడ్డాడు. ఇంతసేపా? గర్జించింది అవతలి కంఠం. కొంచెం ఆలస్యమైంది, సారీ బ్రదర్ అంది తుషార బ్రతిమాలుతున్నట్టు. వాడొచ్చాడా? తుషార మాట్లాడలేదు. నిన్నే వాడొచ్చాడా? పంపేశాను బ్రదర్. నిజమే చెప్తున్నావా? లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అన్నాడు అతను కఠినంగా. ఏం జరగబోతుందో నేను చెప్తాను అన్నాడు ధీరజ్ సడన్గా తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించి పిస్టల్ని అతనికి గురిపెడుతూ. ఒక్క క్షణం తెల్లబోయి చేతులు ఎత్తాడు అతను. తుషార నీరు కారిపోతూ అతని వైపు చూసింది. తుషారా, యు కమ్ దిస్ సైడ్ అన్నాడు ధీరజ్. తుషార వణికిపోతూ మెల్లిగా అతని వైపు నుండి గుమ్మం వైపు జరగబోయింది. సరిగ్గా అప్పుడే అతను ఒక చేత్తో తుషారను ఒడిసి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆమెను ధీరజ్ పిస్టల్కి అడ్డం పెట్టాడు. క్షణంలో జరిగిన ఆ ఆకస్మిక చర్యకు స్థాణువైపోయాడు ధీరజ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, నీ చావు నా చేతిలో మూడే నువ్వు ఇక్కడికి వచ్చావు. మర్యాదగా పిస్టల్ ఇటు పడేయకపోతే నీ ప్రియురాలు నా చేతిలో కానీ నీ చేతిలో కానీ చస్తుంది అన్నాడు కఠినంగా. ధీరజ్ గత్యంతరం లేనట్లు పిస్టల్ అతని వైపు విసిరాడు. అతడు ఒక చేత్తో దాన్ని అందుకుని తుషారను వదిలేస్తూ హ్యాండ్స్ అప్ అన్నాడు. తుషార అతని చేతిలో నుంచి పులిపంజా నుండి తప్పించుకున్న లేడి పిల్లల యువతలకు దూకి ధీరజ్కి అడ్డంగా నిలబడి ఆయన్నేం చెయ్యకు అంది దీనంగా. అతను నిరసనగా చూసి నువ్వు మాట తప్పావు, అబద్ధమాడావు అన్నాడు. నిన్ను మోసం చేయాలని మాత్రం కాదు, అతన్ని కాపాడాలని మాత్రమే అంది వణికిపోతూ. అదంతా నాకు అనవసరం, నన్ను నేను కాపాడుకోవటమే నాకు ముఖ్యం, నువ్వు అడ్డంలే అన్నాడు అతను స్థిరంగా. తుషారకి అంత దుఃఖంలోనూ తెగింపు లాంటిది వచ్చేసింది. నేను అడ్డం లేవటం దేనికి? ఇద్దరిని కలిపే చంపు. ఈ చేతులతో తిండి తినటం, ఆ చేతుల్ని నరికి కప్పెట్టడం నీకు అలవాటేగా అంది. అతను చురుక్కుమన్నట్లు చూశాడు. మర్యాదగా అడ్డం లేవకపోతే అదే జరుగుతుంది. బెదిరింపు దేనికి? చంపు. నిన్ను అన్న అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. ధీరజ్ ఆమె వైపు జాలిగా చూశాడు. నువ్వు అడ్డం లేదు తుషారా అన్నాడు మెల్లిగా. లేదు, లేవను. బ్రతికితే నీతోనే బ్రతుకుతాను, చస్తే నీతోనే, అంతే అంది స్థిరంగా. అతను అలాగే నిలబడ్డాడు. ధీరజ్కి లోపల కొంచెం ఆశ్చర్యం కూడా కలిగింది. అతనింతసేపు తమని చంపకుండా తాత్సారం చేస్తున్నాడంటే. మహర్షి మాటలు కూడా గుర్తొచ్చాయి. పప్పును అతను కావాలని చంపలేదంటే దానికి కారణాలు 2. ఒకటి టీనేజ్ పిల్లల్ని చంపకూడదనే ఏదో సెంటిమెంట్, లేదా తిండి పెట్టిన వాళ్ళని చంపలేకపోవటం. అందులో ఏదో నిజం ఉందన్న సందేహం కలిగింది. ఇందులో ఏది నిజమైనా పర్వాలేదు, తుషార 2 పనులు చేసింది. తుషారని చంపకపోవటమే తనకు కావలసింది. ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం. ఆడపిల్లను చంపకు. నీ చేతిలో నేను చచ్చినా అందులో గెలుపుంది. నీ మీద వ్యక్తిగత ద్వేషం కానీ పగ కానీ నాకు లేవు. నేను డ్రెస్లో ఉన్నాను అంటే డ్యూటీలో ఉన్నట్టే. ఈ కాకి బట్టలు ఒంటి మీద ఉండగా నేను నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అది నా ధర్మం. తప్పించుకుపోవాలన్నది నీ ధర్మం. ఆయుధం నీ చేతిలో ఉంది కాబట్టి నన్ను చంపు అన్నాడు ధీరజ్. వీల్లేదు. అతనికి 2 చేతులు అడ్డం పెట్టి అరిచింది తుషార. అతను ఇద్దరిని మార్చి మార్చి చూసి ఒక అడుగు ముందుకు వేశాడు. ధీరజ్ వెక్కిళ్లతో ఏడుస్తున్న తుషార భుజాలని గట్టిగా పట్టుకుని అలాగే చూశాడు అతని వైపు.
ధీరజ్ అనుకోని విధంగా తుషారని ఒక్క ఊపును పక్కకు తోసేశాడు. అనుకోని ఆ పరిణామాన్ని ఊహించని తుషార వెళ్ళి గోడ కొట్టుకుని కింద పడిపోయింది. అతను పిస్టల్ని జేబులో పెట్టుకుని ధీరజ్ కంఠం మీద ఒకే దెబ్బ వేశాడు. మరుక్షణం ధీరజ్ కుప్పలా కిందకి కూలిపోయాడు. అతను వెంటనే ధీరజ్ ఒంటి మీద ఉన్న రెయిన్ కోట్ తీసుకుని హ్యాట్ పెట్టుకుని బయటకొచ్చాడు. మరుక్షణంలో బుల్లెట్ స్టార్ట్ అయింది. ప్రణయ అలానే గుమ్మానికి చేరబడి చలనరహితంగా కూర్చుంది చాలాసేపు. ఒక్కో క్షణం అత్యంత భయంకరంగా, కొన్ని గంటలుగా మారి మెల్లగా వెనక జరుగుతోంది. గడియారం 5 సార్లు మోగింది. క్రమంగా బయట ప్రపంచాన్ని, ఎన్నో గంటల కాలాన్ని చీకటిగా చూపించిన కిటికీ అద్దాలు రక్తం విరిగిన మొహల్లా తెల్లగా పాలిపోసాగాయి. వెలుగు చూశాక ప్రణయకి కాస్త ధైర్యం వచ్చింది. అంతవరకు భయంతో మూతపడని కనురెప్పలు ఇక ఆగలినట్లు బరువుగా మూతపడసాగాయి. అలాగే మెల్లిగా కిందకు జారి కార్పెట్ మీద పడుకొని నిద్రపోయింది ప్రణయ. ఎండ బాగా కిటికీల మీద పడుతూ ఉండగా తలుపులు బాధింది అలివేలు. ప్రణయ కంగారుగా లేచి తలుపు తీసింది. ఎదురుగా నవ్వుతూ కాఫీ కప్పుతో నిలబడి ఉంది అలివేలు. రాత్రి సంఘటన గుర్తొచ్చి ప్రణయ ఒళ్ళు గగురు పొడిచింది. వెంటనే అడిగేయాలన్నంత ఆవేశం కూడా వచ్చింది. కానీ తను వెంటనే బయటపడితే ఒరిగే ప్రయోజనం ఏముంటుంది? అలివేలు నిజం ఒప్పుకోకపోగా ఏదో కట్టు కథ అందంగా అల్లి చెప్తుంది. రాత్రి నిద్ర పట్టలేదమ్మా అంది అలివేలు ఎర్రబడ్డ ప్రణయ కళ్ళ వైపు చూస్తూ. ప్రణయ జవాబు చెప్పలేదు. కాఫీ తీసుకోండమ్మా అంటూ కప్పు అందించింది అలివేలు. కాఫీ తాగాలన్నా భయంగానే ఉంది ప్రణయకు. కొంపతీసి అందులో ఏదైనా కలిపి ఉంటే? కప్పు పక్కకు పెట్టి నువ్వు వెళ్ళు అంది. అలివేలు వెళ్ళిపోయింది. వెంటనే తలుపులు మూసి టాయిలెట్ తలుపు తీసి వాష్ బేసిన్లో వంపేసింది కప్పులోని కాఫీని. చిక్కటి గుమగుమలాడే కాఫీ సింక్లో నుంచి కిందకు జారిపోతూ ఉంటే ప్రాణం ఉసూరుమనిపించింది ఆమెకు. కాఫీ అంటే ప్రాణం ఆమెకు. పైగా ఇప్పుడు కాఫీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? హేమంత్ వెంట వెళ్ళుంటే ఎంత బాగుండేది. హేమంత్ కూడా ఆ భార్గవ తేజకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తనకెంత సంతోషంగా అనిపించేది. ఈ మగాళ్ళు ఇంతే, ఎంతగానో ప్రేమించినట్లు కనిపిస్తారు, కానీ సమయం వస్తే ఎంతో నిర్దయగా కఠినంగా ప్రవర్తిస్తారు అనుకుంది కన్నీళ్లతో. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఈసారి ప్రణయ రిసీవర్ ఎత్తడానికి సందేహించలేదు. గుడ్ మార్నింగ్ పాప, నిద్రపోలేదు కదా నువ్వు అన్నాడు నాగేంద్ర నవ్వుతూ. ప్రణయ మాట్లాడలేదు. చాలా భయపడినట్టున్నావే, నీకెలా తెలుసు? అతను తన అలవాటు ప్రకారం పెద్దగా నవ్వేశాడు. ఎలా తెలుసునంటే అది నా డ్యూటీ పాప, నువ్వెవరివి? స్వయంగా నాకు వరసకి అప్ప కూతురివి. అలిగి వెళ్ళిపోయినా బాధ్యత నాకు ఉండదనుకున్నావా? ఇంతకీ వాళ్ళిద్దరెవరో తెలుసా? ఎందుకు అంత అర్ధరాత్రి అక్కడ చేరి మాట్లాడుకుంటున్నారు అడిగింది. అదంతా తర్వాత చెప్తాను, నువ్వేం భయపడకు అన్నాడు. నేను కాఫీ కూడా తాగలేదు అంది ప్రణయ ఏడుపు గొంతుతో. మరీ అంత అనుమానమా? నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ అలివేలు ముండా అంతకు తెగించదులే. ఇంతకీ ఇదంతా చేయిస్తున్నది ఎవరో తెలుసా? ఎవరు? మీ ఆయన. తెల్లబోయింది. ఛా, ఆయనకేం పని? ఆయన కాకపోతే ఇంకెవరికి పని? నువ్వు ఆయన మాట వినకుండా వచ్చేసినందుకు ఆ మురుగన్ని పనిలోకి రావద్దని చెప్పి ఈ అలివేల్ని నీ మీద నిఘా వేశాడు అన్నాడు. నేను నమ్మను. రాత్రి కూడా ఆయన విజయవాడ నుండి ఫోన్ చేశారు అంది ప్రణయ అపనమ్మకంగా. అదే మరి మగాడి గొప్పతనం. ఆడాళ్ళు కోపం వస్తే తుస్సు బుస్సుమని బయటపడిపోతారు. మగవాడు చప్పుడు లేకుండా పగ సాధిస్తాడు. ప్రణయ జవాబు చెప్పలేదు. ఈ నాగేంద్ర అవకాశం తీసుకుని అదను దొరికిందని తనకు తన భర్తకు మధ్య గొడవలు దేవదీయాలని, దూరాన్ని పెంచాలని చూస్తున్నాడా? ఆలోచిస్తుందామె. వెంటనే కాఫీ తెప్పించుకుని తాగు, నేను మళ్ళీ చేస్తానులే. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ప్రణయ రిసీవర్ క్రెడిల్ చేసి నిస్తేజంగా కూర్చుని ఆలోచించసాగింది. అమ్మా అంటూ మళ్ళీ లోపలికి వచ్చింది అలివేలు. ప్రణయ కళ్ళెత్తి ఆమె వైపు నిశితంగా చూసింది. సోఫాలు దులుపుతూ ఉంటే ఈ తాళాలు దొరికాయమ్మా అంటూ కీ చైన్ ఒకటి తెచ్చిచ్చింది. ప్రణయ దాన్ని చేతిలోకి తీసుకుని తిప్పి చూసింది. బంగారం రంగులో చిన్న చిన్న తెల్లరాళ్ళు పొదిగిన గుండ్రని లాకెట్తో చాలా అందంగా ఉంది చైన్. ఇది హేమంత్ది కాదే. నిన్న ఇంటికి ఎవరొచ్చారబ్బా? ఆలోచిస్తూ లాకెట్ను తిప్పింది. లాకెట్ను మూసి ఉన్న గుండ్రని మూత పక్కకు జరిగింది. అంతే, ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అందులో ఉన్న ఫోటో ఆమెను ఆశ్చర్యచకితురాల్ని చేసింది. అది తన అత్తగారు సరస్వతి ఫోటో.
అదే ఫోటో తమ ఇంట్లో కూడా ఉంది. హేమంత్ దగ్గర ఎప్పుడూ ఈ చైన్ చూసినట్లు అనిపించడం లేదు. ఆమె మళ్ళీ లాకెట్ను గుండ్రంగా తిప్పి చూసింది. సరిగ్గా పట్టి చూస్తే తెల్లని రాళ్లకి ఒక క్రమం కనిపించింది. ఇంగ్లీష్లో బీటీ అన్న అక్షరాలను చూడగానే ఆమె ఆలోచించసాగింది. బీటీ బీటీ అంటే భార్గవ తేజ. నిన్న అతనే తమ ఇంటికి వచ్చింది. అయితే అతని కీ చైన్లో తన అత్తగారి ఫోటో. అంతా అయోమయంగా అనిపించింది ప్రణయ్కి. వెంటనే ఏదో స్ఫురించినట్లు గబుక్కున లేచి కీ చైన్ని పర్సులో వేసుకుని లేచి నిలబడింది. వంటేం చేయమంటారమ్మా అడిగింది అలివేలు. నేను భోంచేయను, నువ్వు చేసుకో. ప్రణయ మరొక ప్రశ్నకు ఆస్కారం ఇవ్వకుండా గబగబా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తయారై అర్జెంటుగా కారు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే తెల్లబోయినట్లు చూస్తూ నిలబడిపోయింది అలివేలు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.